అందరికీ నమస్తే అండి. షర్మిల వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వారసురాలు. జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టగా, జగన్మోహన్ రెడ్డి గారితో పడక, అది కుటుంబంలో ఒక గొడవ అయ్యి ఆమె బయటకు వచ్చేసి తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని అది వర్కౌట్ అవ్వక ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఆమె ఒక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె బీజేపీని వ్యతిరేకించాలి, టీడీపీని వ్యతిరేకించాలి, జనసేనను వ్యతిరేకించాలి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని కూడా వ్యతిరేకించాలి. అందరినీ సమానంగా అందరికీ సమాన దూరం పాటించాలి. కానీ ఆమె ఓన్లీ జగన్ గారినే టార్గెట్ చేస్తూ, వైసీపీనే టార్గెట్ చేస్తూ వ్యక్తిగత అజెండా అమలు చేస్తున్నారు. సో దానివల్ల అంటే సొంత ఇంటి మీద, సొంత అన్న మీద, సొంత కుటుంబం మీద బురద జల్లుతున్నారు. ఆమె ఆ పార్టీ నుంచే బయటకు వచ్చారు. సో ఎక్కువగా ఆ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. అది షర్మిల చేస్తున్నది. అది వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అవ్వట్లేదు. సరే, ఎందుకు అవ్వట్లేదు ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక కవిత గారు కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారు. కవిత గారు ఈ మధ్య ఎప్పుడు మాట్లాడుతున్నా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. నిన్న కూడా చూడండి, ఆమె ఒక మీటింగ్లో నిన్న కవిత గారు అడుగుతా ఉన్నా నేను 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరంతా సో బీఆర్ఎస్ పార్టీకైనా, వైసీపీకైనా, టీడీపీకైనా, బీజేపీకైనా, ఏ పార్టీకైనా సరే కార్పొరేట్ ఫండింగ్ ఉండాలి. అందులో బీఆర్ఎస్తో కాస్త హైదరాబాద్లో వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు తెలంగాణలో, కాబట్టి బీఆర్ఎస్ రాజకీయంగా ఉంది కాబట్టి వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మేఘా లాంటి సంస్థలకు ఇచ్చారు. కాబట్టి మేఘా వాళ్ళు బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగానే ఇచ్చారు. బీజేపీకి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, చివరికి జనసేన కూడా ఇచ్చారు మేఘా వాళ్ళు. అలాగే ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా బీఆర్ఎస్కు ఫండ్స్ బాగానే ఇచ్చాయి. అఫీషియల్గా, అధికారికంగా అందరికీ తెలిసి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనే అంత ఇచ్చిన వాళ్ళు తెర వెనక బ్లాక్ ఇంకా ఎక్కువ సర్దుబాటు చేస్తారు. అది వేరు. అది రాజకీయాల్లో రాజకీయ నాయకులకు, పార్టీలకు, కార్పొరేట్ వాళ్ళకి ఉన్న సంబంధం. అది అఫీషియల్గా వైట్ కొంత ఇస్తారు, బ్లాక్ భారీగా ఇస్తారనమాట. సో ఇక్కడ కవిత గారు తన పార్టీ, తను ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చారో ఆ పార్టీ ఖాతాలో 1400 కోట్లు ఉన్నాయి. అదంతా కూడా కార్పొరేట్ ఫండింగ్, అదంతా కూడా అన్యాయంగా అవినీతి చేసి క్విడ్ ప్రోకో. ఎస్, 100% క్విడ్ ప్రోకోనే. ఆ పార్టీనే కాదు, వైసీపీ వాళ్ళ ఫండింగ్, టీడీపీ వాళ్ళ ఫండింగ్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు షిరిడి సాయి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. అదే షిరిడి సాయి జనవరి 11, 2024లో టీడీపీకి 40 కోట్లు ఇచ్చారు కదా, అందుకని క్విడ్ ప్రోకో. అంతకుముందు వైసీపీకి కూడా షిరిడి సాయి వాళ్ళు చాలా ఇచ్చారు, 100 కోట్లకు పైగా ఇచ్చారు. సో అప్పుడు వైసీపీ హయాంలో షిరిడి సాయిని పెంచి పోషించారు కదా. అలాగే మేఘా అయినా, షిరిడి సాయి అయినా, ఎవరికి ఏ కార్పొరేట్ సంస్థ అయినా సరే ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చింది అంటే ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారనే. సో ఇది ప్యూర్లీ క్విడ్ ప్రోకో. ఆ విషయం కవిత గారికి తెలుసు. ఇది అందరికీ తెలిసిన నిజమే. సో దీన్ని కవిత గారు పర్టికులర్గా మీడియా ముందు ప్రశ్నించారంటే కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడం అండ్ తనకు ఇప్పుడు ఫండింగ్ అవసరం అర్జెంటుగా. తను కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి తనకి ఇప్పటివరకు ఎవరు ఫండింగ్ పెద్దగా ఇవ్వట్లా. సో ఫండింగ్ రావాలంటే ఏం చేయాలి? ఇటువంటి వ్యవహారాల మీద మాట్లాడాలి, సున్నితమైన వ్యవహారాలను కెలికిపడేయాలి. అప్పుడు అమ్మో ఇది ఈమె ఏది పడితే అది మాట్లాడేస్తుంది, ఈమెతో మాట్లాడండి రా బాబు అని చెప్పి ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఆమెకి చెప్పి, ఏ కార్పొరేట్ కంపెనీ వాడికో చెప్పి ఆమె మాట్లాడుతున్నారు అంటే ఆమెకు కూడా ఇచ్చారనుకో, ఆమె మళ్ళీ మాట్లాడరుగా. ఆ కార్పొరేట్ ఫండింగ్ ఏదో క్విడ్ ప్రోకో ఏదో ఆమెకు కూడా ఇచ్చారనుకోండి, ఆమె మాట్లాడరు. సో అది మేబీ ఆ ఇంటెన్షన్ అది కావచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, కవిత గారు కూడా సేమ్ షర్మిల గారు చేస్తున్న తప్పే చేస్తున్నారు. ఏదైతే పార్టీ నుంచి తను వచ్చారో ఆ పార్టీనే విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. తన సొంత అన్నను అండ్ తన హరీష్ రావు గారిని వాళ్ళనే విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. సో దీనివల్ల వీళ్ళకి ఏంటి ప్రయోజనం? షర్మిల గారు రాజకీయంగా ప్రయోజనం ఏమీ పొందలేదు. ఆమెకేమీ పర్సనల్గాను ప్రయోజనం లేదు, పార్టీ పరంగాను కాంగ్రెస్ పార్టీ లేవలేదు. అండ్ అక్కడ తెలంగాణలో కవిత గారి పరిస్థితి కూడా అంతే. ఆమె కూడా విపరీతంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం వలన రాజకీయంగా ఏమీ బెనిఫిట్ ఉండదు, ఎవరు పట్టించుకోరు. ఆమె ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టారు, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సో ఈ గ్రౌండ్ లెవెల్లో మొత్తం సెట్ చేసుకుంటున్నారు. ఎంత సెట్ చేసినా ఆమెకు జెండా మొయ్యాల్సింది మొదటి నుంచి ఆ కేసీఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళే కదా, మొదటి నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీని అభిమానించే వాళ్ళే కదా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వెళ్ళరు కదా కవిత దగ్గరికి. వెళ్తే బీఆర్ఎస్ వాళ్ళే వెళ్తారు.
అండ్ ఒకవేళ రేపు పొద్దున్న ఎప్పుడైనా కాంప్రమైజ్ అయితే ఈ అన్నా చెల్లెళ్ళు ఈ కుటుంబం అంతా ఒక్కటైపోతే అనే డౌట్ కూడా కొంతమందిలో ఉంటుందిగా. సో వీళ్ళు సొంత ఇంటి మీద బురద చల్లడం వలన, సొంత ఇంటి గుట్టును బయటకు చెప్పడం వలన వీళ్ళకి రాజకీయంగా ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. నిజంగా ఆ బెనిఫిట్స్ ఉంటే 2024లో షర్మిల గారు కడప ఎంపీగా గెలిచేవారు. రాజకీయంగా ఆమె ఎంతో కొంత నిలదొక్కునేవారు. సో సొంత ఇంటి మీద బురద చల్లి సొంత వాళ్ళ మీద రాజకీయం చేసినా ప్రయోజనం ఉండదు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో వీళ్ళ పొలిటికల్ స్టాండ్ ఏంటి, ప్రజల కోసమా రాష్ట్రం కోసమా అనేది చూడాలి. అంతే తప్ప వీళ్ళ పర్సనల్ విద్వేషాలను పర్సనల్ గొడవలను తీసుకొచ్చి రాజకీయాల్లో రుద్దకూడదు. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్, హెల్దీ ప్రోడక్ట్స్, మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ వాటితో చేసిన మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి, ఆర్గానిక్ వేలో తయారు చేస్తున్నాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ.